ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ యేసు క్రీస్తు వారి మధురమైనటువంటి నామములో వందనాలు. బాగున్నారు కదా? దేవుని యొక్క కృప వలన దేవుని వాక్య శక్తిని, ప్రార్థన యొక్క శక్తిని పొందుకోవడానికి ఈరోజు కూడా మీరు వచ్చి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. మన జీవిత పరిస్థితుల వల్ల కావచ్చు, మనుషుల మాటల వల్ల కావచ్చు, చాలాసార్లు మనము దుఃఖిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. మన జీవితాల్లో వచ్చేటువంటి పరిస్థితుల్ని ఎదిరించలేక ఓడిపోతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుని వాక్యం మనకిచ్చేటువంటి ఒక నిరీక్షణను గురించి ఈరోజు లేదా రేపు, ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం దేవుడు నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేస్తాడు అని నమ్ముతూ ఉంటాం కదా. నిజంగానే ఈ సంవత్సరమైనా నా జీవితం మారుతుంది అని మనం ఆశిస్తూ ఉంటాం. ఆ ఆశ ప్రకారముగా దేవుడు కూడా మనకి ఒక నిరీక్షణనిస్తూ ఉంటాడు. ఓడిపోక, తొందరగా మనం పడిపోక, మనం వేచి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఎంతోమంది జీవితాల్లో కన్నీళ్ళు, దుఃఖము, వేదన, చెప్పుకోలేనటువంటి బాధలు మనకు ఉంటూ ఉంటాయి. అప్పుల బాధల వలన కావచ్చు, అనారోగ్య స్థితుల వల్ల కావచ్చు, పేదరికము కావచ్చు, మనల్ని మనుషులు మన హావభావాల్ని చూసి, మనం ఉన్నటువంటి కలర్ని కానీ, మనం ఉన్నటువంటి స్థలాన్ని కానీ, మన యొక్క బ్యాక్గ్రౌండ్ని కానీ చూసి కొన్నిసార్లు మనల్ని అల్లరి చేస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుడు ఒక మంచి మాటని మనకి తెలియజేస్తున్నాడు. యెషయా ప్రవక్త గ్రంథము 60 అధ్యాయం 21 వచనములో, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీ దుఃఖ దినములు సమాప్తములగును అని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. మనం ఒక తల్లిని చూస్తున్నాము. ఆమె తల్లి కాలేదు మొదట్లో. అన్న గురించి మనము చూస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాము, ఆమె ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ భర్త ప్రేమిస్తాడు. అయితే ఏమి, తనకి గర్భఫలము లేదు అని చెప్పి చాలా దుఃఖిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనము మన పిల్లల కొరకు, మన వాళ్ళ కొరకు, మన కొరకు మనము దుఃఖిస్తూ ఉంటాం. అయ్యో, నా జీవితం ఇలా అయిపోయింది కదా, నా ఒక జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియమైన వాళ్ళారా, మీ ఒక బాధని, మీ యొక్క దుఃఖాన్ని, మీ యొక్క పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు మీకును నాకును ఈ విధముగా తన వాక్యము ద్వారా మనకు ఒక బలాన్ని, మనకు ఒక ధైర్యాన్ని ఆయన కలిగజేస్తూ ఉంటాడు. అన్న గురించి చూసినప్పుడు ఆమె ప్రతి సంవత్సరము ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని ఆలయానికి వెళ్తూ ఉన్నది, చేయాల్సిందంతా చేస్తూ ఉంది. కానీ ఆమె యొక్క దుఃఖము రోజు రోజుకి పెరిగిపోతున్నది కానీ తగ్గిపోలేదు. అప్పుడు ఆమె ఒక సంవత్సరంలో, ఈసారి నేను దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి ముందు నాకు అన్ని దుఃఖముని, నా ఒక బాధని, కష్టాలని చెప్పుకోవాలని చెప్పి ఆమె ఆశించింది. అలాగనే ఆమె వెళ్ళి దేవుని యొక్క ఆలయంలో బహు దుఃఖముతో, ఆమె బాధతో దేవుని సముఖములో ఏడుస్తూ ఆమె ఉన్నది. అలాంటి సమయంలో దేవుని యొక్క భక్తుడు, యాజకుడు ఆమెకి ఒక మాటని తెలియజేస్తాడు. ఏంటంటే, నీవు ఇప్పుడు దుఃఖిస్తున్నా, నీ దుఃఖము పోవునుగాక. నువ్వు వచ్చే సంవత్సరం బిడ్డతో వస్తావు, నువ్వు బాధపడకు అని చెప్పగానే ఆమె దాన్ని నమ్మింది. ఆ నమ్మకము చొప్పున ఆమెకు జీవితములో అద్భుతము జరిగినది. ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మీకును నాకును అద్భుతము చేయగలడు. ఆయన మీ దుఃఖములని ఆయన పరిష్కరించగలడు. నీ అప్పుల బాధ, నీ ఒక ఇంటి పరిస్థితి, నిన్ను వేధించిన వారు, నిన్ను అవమానించిన వారు, ప్రతిసారి మనకు అదే గుర్తుకొస్తూ ఉంటుంది. వాళ్ళన్న మాటలు, మనల్ని వాళ్ళు ఎగతాళి చేసిన విషయాలు, ఇవన్నీ మనము చూస్తూ అది జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం. ఈరోజు దేవుడు ఒక మాటని మనకు సెలవిస్తున్నాడు. నీ దుఃఖములు సమాప్తములగును అని చెప్పి. ఈ మాటని నమ్మిన ఎడల మీరును నేను ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే ఈ మాట లేదా ఈ వాక్యం మన జీవితాల్లో అద్భుతము చేయగలదు.
నమ్మిన ఎడల మీరు దేవుని మహిమను చూద్దురు అని చెప్పి వాక్యం చెప్పిన ప్రకారము ఈరోజు అన్న ఆ మహాయాజకుడు చెప్పినటువంటి ఒక మాట దేవుని యొక్క ప్రేరేపణతో నేను చెప్తున్నానమ్మా, వచ్చే సంవత్సరం నువ్వు బిడ్డతో వస్తావు అని చెప్పగా, నీకు వచ్చే సంవత్సరం ఒక బిడ్డ ఉంటుంది అని చెప్పగా, అదే విధంగా ఆమె నమ్మి ఆ రోజు నుండి ఆమె దుఃఖించలేదు. అంటే ఆమె యొక్క దుఃఖము ఆ రోజే ముగిసినటువంటి అధ్యాయం. ఈరోజు దేవుని వాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకును నాకును అద్భుతమును చేయగలడు. దేవుడు అసాధ్యమైన కృత్యములను ఆయన చేయగలడు. అది మనము నమ్మాలి, ప్రార్థించాలి. ప్రార్థిద్దామా? ప్రియమైనటువంటి దేవా, ప్రభువా, నీ యొక్క నామమును బట్టి వందనాలు. నీ దుఃఖ దినములు సమాప్తములగును అని చెప్పిన మాట చొప్పున ఎవరైతే ఈరోజు దుఃఖముతో, భారముతో, వేదనతో, కఠినమైన పరిస్థితి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని దుఃఖ పరిస్థితుల్లో వచ్చినప్పటికీ మీ మాట చొప్పున వాళ్ళ పరిస్థితుల్ని మీరు మార్చమని నీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే మంచి కార్యాన్ని చేసేవారు, అద్భుతములను చేసేటువంటి ప్రభువు, అతిశయమైన కార్యాలను చేసే ప్రభువు, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఏ సహోదరి అయితే, సహోదరుడైతే, అవును తండ్రి, నా దుఃఖ దినములు సమాప్తము కావాలి అని కోరుకుంటూ నమ్ముచున్నారో వాళ్ళ జీవితాల్లో అద్భుతమును చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు ఈ ప్రార్థన విన్నవారు ప్రభువా, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలని పొందుకోవడానికి కృప చూపించమని మా ప్రార్థన విన్న ప్రభువా, దేవా, నీకు వందనాలు. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక తెలుగు ఛానల్కి మీ సపోర్ట్ వరకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. నా తెలుగు అంత స్పష్టమైనది కాకపోవచ్చు. నా ఒక హృదయ భారము దేవుని వాక్యాన్ని పంచిపెట్టాలి. ఏ సేవకుడితో ఎలాంటి దేవుని వాక్యం వస్తుందో తెలియదు, కానీ నా మూలకంగా కొంతమంది కన్నా ఈ యొక్క వాక్యం ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి నేను నమ్ముచున్నాను. మీరు యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని చివరి దాకా చూడండి, దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. షలాం.